దేవుని వాక్యమును ప్రేమించు. దేవుని వాక్యమును నేర్చుకో. దేవుని వాక్యానుసారముగా జీవించు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో తిరిగి మనం ఈ విధంగా చేరి ప్రార్థనకు కూడుకోవడానికి దేవుడు చక్కని కృప అనుగ్రహించాడు. మనం ఎజ్రా యొక్క ప్రార్థనను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది 9వ అధ్యాయంలో ఎజ్రా చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనకు ఫలితంగా దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని పాత నిబంధనలో వారికి ఇవ్వడం జరిగింది. ఆ 9వ అధ్యాయం అంతటినీ కూడా మనం వరుసగా గమనిస్తూ వచ్చాం. ఇది 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం 15 వరకు ఉన్న వచన భాగంలో ఎజ్రా తను పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసినట్లుగా నేను గతంలో మీకు తెలియజేస్తూ వచ్చాను. మనం ఈ యొక్క పాపము అనే దాన్ని మొట్టమొదటి అంశాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం దాదాపు అనేక వారాల నుంచి ఈ ఎజ్రా ప్రార్థన గురించే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసే ముందు తన జీవితంలో ఎలాంటి ఆ యొక్క దేవుని సన్నిధిలో పాపానికి తనకొచ్చిన అవమానాన్ని గురించి వ్యక్తం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. పాపము అనేది మన జీవితానికి అవమానాన్ని తీసుకొస్తుంది అనేది చాలా స్పష్టంగా మనం గమనిస్తూ వచ్చాం. ఇది 6-7 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. ప్రార్థన అనేది చేసే ముందు ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని గురించి ఆ విషయాలు నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట పాపము అనేది అవమానాన్ని తీసుకొస్తుంది అనేది మొదటి విషయాన్ని, అందులో చాలా విషయాలను గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. రెండవది వారి పాపము అనేది ఏంటి అనంటే కృతజ్ఞత లేనితనం అనేది. దేవుడు ఇంత చేసినా దేవుని పట్ల కృతజ్ఞత అనే భావం లేకపోవడం అనే దాని గురించి మనం ఆలోచన చేస్తాం. మూడవది పాపము యొక్క విస్మయము అనేది ఆశ్చర్యం కలిగించింది. పాపము అనేది ఎందుకు పాపము అనేది ఆశ్చర్యాన్ని కలిగించిందో ఆ విషయాలన్నీ కూడా మనం గమనిస్తూ వచ్చాం. ఇక ఇది పోయిన వారమున మీరు వీటిని గురించి దేవుని వాక్యాన్ని విన్నారు. నేను రాలేదు కానీ గూగుల్ మీట్లో నుంచి ఆ విషయాలు విన్నారు. ఇక నాలుగవది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. పాపము యొక్క మూర్ఖత్వం గురించి మనం చూడాలి. ఇప్పుడు ఇది దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళడం అనేది. ఇశ్రాయేలు ప్రజలు ఎజ్రా గ్రంథానికి వెళ్ళండి, అందరూ కూడా మీరు చూడొచ్చు. 399వ పేజీలోనికి వెళ్తే మీకు చూడొచ్చు 399వ పేజీ. ఎందుకంటే మీరు గతంలో రాని వాళ్ళు, అందుకే నేను ఒకసారి రివ్యూ చేయడానికి కారణమైతే, గతంలో రాని వాళ్ళకి ఇదేంటి ఇప్పుడే అని అనుకోవచ్చు, కొన్నిసార్లు మర్చిపోవచ్చు కూడా. గనక మర్చిపోయే వాళ్ళకి ఒకసారి రివ్యూ ఉంటే గతంలో చెప్పిన విషయాలను ప్రస్తావించి మనం ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక ప్రార్థనకు జాబు రావాలి అనే దాన్ని మనం ఎజ్రా తన జీవితంలో దేవుని సన్నిధానంలో ఒక పాపపు ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన చేశాడు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదంతా కూడా ఈ 9వ అధ్యాయం అంతా కూడా మీ మనసులో పెట్టాలి అనేది నా ఆశ. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే బైబిల్ని చదువుకుంటున్నప్పుడు ఈ ప్రార్థన అనే విషయాన్ని గురించి ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది అని అంటే, మొట్టమొదట ఈ ఎజ్రా ఈ పాపపు ఒప్పుకోలు యొక్క ప్రార్థన చేయడానికి కారణం ఏంటి అనే దాన్ని
7 విషయాలు ఈరోజు ముందుంచి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదట అక్కడ మొదటి 2 వచనాలను గురించి మీరు చూడొచ్చును. ఆ 2 వచనాలలో ఏముంది అనంటే, మొట్టమొదట అవిధేయత అనేది ఇశ్రాయేలు ప్రజలకు అవిధేయత అనేది చూపడం జరిగింది. వారు చూపింది ఏంటి అనంటే అవిధేయత అనేది. మనలో కూడా అవిధేయత అనేది కనబడుతున్నట్లుగా మనం చూడగలం. వాళ్ళు ఎవరెవరు చేశారు అనే మాటను ఒకసారి చదువుతూ ఉన్నాను చూడండి. అంతా కూడా చదివితే మనం ఈ ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయం ఇంకొక 4 వారాలు పట్టేస్తుంది. కానీ మీరింటికి వెళ్ళిన తర్వాత వాటి మీద మనసు పెట్టాలని. మొట్టమొదట దేవుడు ఏం చెప్పాడు అనంటే, మనం ప్రార్థనకు జవాబు రావాలి అని అనుకున్నప్పుడు మనలో ఉన్న అవిధేయత అనేది ఉండకూడదు. మొట్టమొదట విధేయత అనేది కావాలి. ప్రార్థనకు జవాబు రావాలి అనంటే మొట్టమొదట విధేయత అనేది కావాలి. విధేయత లేకుండా ప్రార్థనకు జవాబు రాదు. మీరు ఎంత చేసినా సరే ఆ యొక్క దేవుని మాటలకు విధేయత చూపాలి. చూడండి, ఒకసారి దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. అది ప్రకటన గ్రంథానికి ముందు ఉన్న పుస్తకాలలో యోహాను రాసిన మొదటి పత్రిక క్రొత్త నిబంధనలో 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 22వ వచనాన్ని చదువుతున్నాను. మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయనకి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏదడిగినానో అది ఆయన వలన మనకు దొరుకును అని అన్నాడు. మొట్టమొదట కావాల్సింది ఎప్పుడు దొరుకుతుంది అనంటే, మన ప్రార్థనకు జాబ్ ఎప్పుడు దొరుకుతుంది అనంటే, విధేయత చూపగలిగినప్పుడే ప్రార్థనకు జాబ్ వస్తుంది. మనం విధేయత చూపకుండా దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుని వాక్యాన్ని వింటాం. వినిన తర్వాత విధేయత చూపగలిగినప్పుడే మనకి మన ప్రార్థనకు జాబ్ దొరుకుతుంది. మనం విధేయత చూపలేనప్పుడు మన ప్రార్థనకు జాబ్ రాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లూకా సువార్తలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను. 6వ అధ్యాయం 46వ వచనంలో, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అని అన్నాడు. దేవుడు చెప్పిన మాట చేయకుండా మీరు ప్రార్థన చేసినా ప్రయోజనం ఏమి ఉండదు. ఈ రోజున చాలా మంది ప్రార్థన చేసుకుంటున్నాం అని అంటారు. ప్రార్థన చేయడం కాదు, దేవుడు ఏం చెప్పాడో అది దానికి మొట్టమొదట విధేయత చూపడం అనేది నేర్చుకోవాలి. అప్పుడే మన ప్రార్థనకు జాబ్ వస్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి ఎజ్రా గ్రంథంలోనే మనం నిలిచి ఉందాం. అక్కడే మీరు ఏదన్నా ఒక మార్క్ పెట్టుకుని అక్కడికే తిరిగి రండి. ఎజ్రా గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తూ ఉన్న విషయాన్ని, మీరు దేశపు జనుల నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక అని అన్నాడు. ఏం చేసుకోలేదు అనంటే వేరుపరుచుకొనలేదు. మనం ఏ అన్యజనుల్లో నుంచి అక్కడ ఉన్న అన్యజనులు వారు ఎవరెవరు ఉన్నారు అనంటే, కానానీయులు, హిత్తీయులు, పెరిజీలు, యోబెసీలు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమ్మోరీయులు అను దేశపు జనుల్లో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు అనంటే, మీరు వేరుపరుచుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. మనం ప్రత్యేకింపబడడం అనేది దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మనం ప్రత్యేకింపబడినప్పుడే దేవుడు మన ప్రార్థనకు కూడా జాబ్ ఇస్తాడు. మనం విధేయత అనేది లేనప్పుడు దేవుడు మన ప్రార్థనకు ఎంత మాత్రం కూడా జాబ్ ఇవ్వడు. మీరు దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. మీరు విధేయత చూపడం నేర్చుకోండి. మీ ప్రార్థనకు జాబు రావాలి అంటే మొట్టమొదట మీ జీవితంలో కావాల్సిందేంటి అనంటే విధేయత అనేది. దేవుని మాటకు మనం విధేయత చూపగలిగినప్పుడే
దేవుని కార్యాలు చూస్తాం. వీరు ఎప్పుడైతే విధేయత చూపమో దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేం. ఉదాహరణకి మీరు గమనిస్తున్నప్పుడు యోషువ గ్రంథంలో వెళ్ళొద్దు. యోషువ గ్రంథంలోనికి వెళ్తే యోషువ గ్రంథంలో ఈ దేవుడు యోషువతో ఒక విషయాన్ని చెప్పాడు. మీరు ఆ యొక్క యోర్దాను నదిని దాటి మీరు వెళ్ళబోతున్నారు, కానాన్ దేశానికి వెళ్ళబోతూ ఉన్నారు. కానాన్ దేశానికి వెళ్ళబోతున్న మీరు ఏ విధంగా ఉండాలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు అక్కడ అన్నాడు, చీమగల దేవుడు మీ మధ్యలో అని అన్నాడు. దేవుడు మీ మధ్యలో ఏం చేస్తున్నాడు? ఒక గొప్ప కార్యమును జరిగించాలి అనంటే మీరు సంపూర్ణమైన విధేయత చూపగలిగినప్పుడే దేవుని కార్యాలు చూడగలమని చెప్పాడు. అందుచేత ప్రతి దేవుని మాటకు లోబడనప్పుడు దేవుని కార్యాలు ఎంత మాత్రం కూడా చూడలేం. అందుకే ఇక్కడ చెప్పాడు, ఏది చెయ్యొద్దన్నారో అదే వాళ్ళు చేశారు. ఆ అవిధేయత అనేది ప్రార్థనకు ఆటంకం అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుచేత దేవుని యొక్క కార్యాలు వారు చూడలేకపోయారు. ఆ మాటలు 2వ వచనంలో కూడా చూస్తున్నాం. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు అని అన్నాడు. మీరు పెళ్లి చేసుకోకూడదని చెప్పాడు అన్యజనులను, కానీ అన్యజనులనే వారు పెళ్లి చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు చూడొచ్చును దేవుని యొక్క వాక్యంలో యోషువ ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో నుంచి కిందకి వస్తే మీరు వారితో వియ్యమొందకూడదు అని చెప్పుకుంటూ వచ్చాడు. అన్ని జనులతో మనం వియ్యమొందకూడదు, అన్ని జనులతో మనం వారితో ఆ యొక్క సంబంధాలు అందుకోవడం కానీ, అంటే విగ్రహారాధికులతో చాలా మంది ఏం చేస్తారు అనంటే దేవుని మాటకు అవిధేయత చూపించి ఆ తర్వాత ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగ చేస్తే దేవుని కార్యాలు ఎంత మాత్రం కూడా చూడలేం. కనుక మొట్టమొదట ప్రార్థనకు అవసరత ఏంటి అనంటే ఈ ఎజ్రా చేసిన ప్రార్థనలో విధేయత ఉన్నప్పుడే ఆ ప్రార్థనకు జాబ్ వస్తుంది అనే విషయాన్ని ఎజ్రా చాలా చక్కగా గుర్తించినట్లుగా చూస్తున్నాం. అది మొదటి 2 వచనాల్లో ఆ విషయాన్ని చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. రెండవది, చాలా మంది వారి జీవితాలలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారు తప్పులు చేస్తూ కూడా, పాపం చేస్తూ కూడా వారు చేసిన తప్పుని వారు గ్రహించడం లేదు. చాలా మంది ఆ గ్రహింపు లేకపోవడం చేత, అంటే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అనే విషయాన్ని గురించిన ఆ ఒప్పుదల, లేకపోతే ఆ కన్విక్షన్ అని అంటారు, ఆ కన్విక్షన్ అనేది చాలా మందికి ఉండడం లేదు. దేవుడు నిజంగా ఏది చేయకూడదని చెప్పాడో అది చేసాము అనే ఆ ఒప్పుదల అనేది కూడా కనబడడం లేదు. ఈ రోజున ఎందుకు ఊరికే వచ్చి ప్రార్థన చేసేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అయ్యో నేను దేవుని మాట వినలేదే, దేవుని మాటకు నేను విధేయత చూపలేకపోయాను అనే విషయాన్ని అనేక మంది గ్రహించడం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం, వారు చేసిన తప్పులకి వారు గ్రహించడం లేదు. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఆ యొక్క 15వ వచనం నుంచి, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా అని అన్నాడు. వినని ఎడలా అంటే, అరే మేము వినలేదు అనే ఆ ఒప్పుదల కూడా కనబడడం లేదు. అరే మేము తప్పు చేసాము, మేము ప్రార్థనకు జాబు రావడం లేదు, ఎందుకు రావడం లేదు అనే ఆ విషయాన్ని గురించి మేము తప్పు చేసాము అనే ఆ ఆలోచన కూడా మనిషికి రావడం లేదు. నిజంగా ఈ రోజున ఎవరికి వాళ్ళమే కూర్చుని ఆలోచించాలి. అరే నేను తప్పు చేశాను, ఎందుకు నా ప్రార్థనకు జాబు రావడం లేదు, ఆ జాబు రాకపోవడానికి కారణం ఏంటి అనే ఆ ఒప్పుదల అనేది మనిషిలో రానప్పుడు ఏమి కూడా జరగదు అనే విషయాన్ని
మీరు గమనించాలని మనం చేస్తున్నా. దేవుడు చెప్తున్న విషయాన్ని గురించి నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏమైపోయింది అనంటే, వారు అరే దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు వారిని దర్శిస్తూ ఉన్నా, అరే మేము తప్పు చేసాము అనేది వారికి ఒప్పుదల రావడం లేదు. వారి జీవితంలో అరే నేను తప్పు చేశాను అనే విషయాన్ని నువ్వు గ్రహించగలిగినప్పుడే నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇంతకు ముందు దేవుని వాక్యం చెప్తూ డిఎల్ మూడి చెప్పిన విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ వచ్చాను. ఎవరిని ఒక వ్యక్తిని బాగు చేయలేము అనంటే ఎవరిని బాగు చేయలేము అనే దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణ ఏంటి అనంటే, ఒక రోగి అని గ్రహింపని వ్యక్తిని అని అన్నాడు. రోగి అని గ్రహించని వ్యక్తిని ఎవరైనా అడిగారు అనుకోండి, బాగున్నాం అంటే ఎవరు ఏమి సహాయం చేస్తారు? బాగున్నాం అని అంటే. కనుక రోగి అని గ్రహించని వ్యక్తిని బాగు చేయలేం. రోగి అని గ్రహించిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళని వ్యక్తిని కూడా ఎవడు బాగు చేయలేడు. కనుక ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక నేను తప్పు చేశాను అనేది గ్రహింపు లేనప్పుడు ప్రభు దగ్గరికి రాడు గనకనే వారి ప్రార్థనకు ఎంత మాత్రం కూడా జవాబు రాదు. ఈరోజు మొట్టమొదట గ్రహించవలసిన విషయం ఏంటంటే, మేము తప్పు చేసాము అనే విషయాన్ని. మేమే ఈ తప్పు చేసాము, ఈ యొక్క తప్పులను, ఈ కీడును కలిగించుకున్నాం, అందుచేతనే ఈ అవమానము, ఈ యొక్క లేకపోతే ఈ శ్రమలు, ఈ కష్టాలు వచ్చాయి అనే విషయాన్ని ఎవరికి వాళ్ళే గ్రహించాల్సిన అవసరత ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథంలోనికి వెళ్తే, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలోనికి వెళ్దాం. 11వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి. కాబట్టి నువ్వు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడు కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకొనిడి. ఏం చక్కపరుచుకోమని చెప్పాడు? ఎందుకు ఇదంతా కూడా అనంటే, వాళ్ళ జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నా ఏమన్నాడు? ఎందుకు ఈ కీడు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు వచ్చాయి అనంటే, నువ్వు చేసిన తప్పును, నువ్వు చేసిన అవిధేయతను అది నువ్వు గ్రహించడం లేదు. నువ్వు గ్రహించి చక్కపరుచుకోవడం అనేది నేర్చుకోవలసిన అవసరత ఉంది. చాలా మంది వారి జీవితాలలో వారు మొట్టమొదట ప్రార్థనకు కావాల్సింది ఏంటంటే విధేయత అనేది కావాలి. విధేయత లేకుండా మన ప్రార్థనకు జవాబు ఎంత మాత్రం కూడా మనకు రాదు అనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇది రెండవ విషయం. ఇంకా చాలా వచనాలు రాశాను కానీ ఆ వచనాలు చెప్పడం లేదు. మూడవది ఏంటి అనంటే, ఆ యొక్క విధేయత కావాలి. ఆ తర్వాత మనం ఒప్పుకోవాలి. ఆ యొక్క కన్విక్షన్, అరే నేను తప్పు చేశాను అనే విషయాన్ని గురించి రావాలి. మూడవది చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము అనేది. ఇప్పుడు చదువుదాం, చూడండి. ఎజ్రా గ్రంథంలోనికి వెళ్దాం. ఎజ్రా గ్రంథంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. ఇతను ఏం చేశాడు అనంటే, మొట్టమొదట అవిధేయత చూపించాము అనే విషయాన్ని తను గ్రహించాడు. రెండవది ఏం గ్రహించాడు అనంటే, నేను తప్పు చేశాను అనేది తను గ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుచేత తప్పు చేశానని గ్రహించడం చేత అతడు చేసిన పనేంటో చూడండి. 3వ వచనంలో, నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని అని అన్నాడు. ఏం చింపుకున్నాడు అనంటే, అరే నేను తప్పు చేశాను అనే విషయాన్ని గ్రహించగలిగినప్పుడు చింపుకుంటావు. ఆ యొక్క ఏం చేసావు అనంటే, ఆ యొక్క
ఆ యొక్క ఒప్పుదల వచ్చినప్పుడు తన జీవితంలో ఏం కనబడుతుంది అంటే ఇప్పుడు ఒప్పుకోవడం జరుగుతుంది. 5-6 వచనాల్లో చదువుతూ ఉన్నాను. సాయంత్రం వేళ ఏం చేశాడు అనంటే ఇప్పుడు ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఈ శ్రమకు కారణం ఏంటి అనంటే అక్కడ చెప్పాడు 6వ వచనంలో, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు అని అంటున్నాడు. నేను పాపం చేశాననే విషయాన్ని ఒప్పుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు అనంటే ఒప్పుకోవడం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యంలో మీరు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడలా అని అన్నాడు. ఒప్పుకొనిన ఎడలా అన్నాడు. ఈ రోజున ఒప్పుకోవడం అనేది నేను అవిధేయత చూపించాను. రెండవది, దేవుడు నాతో మాట్లాడి నా మనసుకి నేను తప్పు చేశానని అర్థమైంది. అర్థమైనప్పుడు చేయాల్సిన పని ఏంటంటే నోటితో ఒప్పుకోవడం అనేది, ఒప్పుకున్నాడు అనే విషయాన్ని. గనక చాలా మంది జీవితంలో ఒప్పుకోరు. ఎలాగ ఒప్పుకుంటారో చెప్తాను చూడండి. ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా మేమందరం పాపులం అనొద్దు, నేను పాపినని చెప్పు. చాలాసార్లు కూడా అంటే అందరికీ కలిపేసుకుని దుప్పటి కప్పేసుకుంటాం అనుకుంటాం. ఇది దుప్పటి కప్పుకోవద్దు, అందరినీ కలిపేసుకోవద్దు, నేను పాపిని. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే అన్నాడు మన పాపములు మనం ఒప్పుకున్న ఎడలా అని అన్నాడు. నీ పాపాన్ని నేను ఎందుకు ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. మనం ఎవరికి వాళ్ళమే నిజంగా నేను అవిధేయత చూపించాను, నేను పాపాన్ని చేశాను అని ఆ ఒప్పుదల అనేది చాలా అవసరం. వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అనేది జరగాలి. మూడవది ఏంటి అనంటే, మూడవది ఏం జరుగుతుందో నేను చదువుతూ ఉన్నా. ఎంత పాపం పెరిగిపోయిందో మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 7-9 వరకున్న వచన భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మేము ఎంతో పాపం చేసాము, మేము చెరలోకి వెళ్ళిపోయాము, దేవుడు మా పట్ల కృప చూపించాడు అనే విషయాన్ని, దేవుడు కృపగలవాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కృపగలవాడు, దేవుడు కృప చూపించే దేవుడు. నేను చేసిన తప్పుకి శిక్ష రావాల్సింది, ఆ యొక్క శిక్ష రాకుండా దేవుడు కృప చూపించాడు. ఇది ఎజ్రా గ్రహిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని కృపను గురించి మనం ఆ యొక్క గమనించాలి. దేవుడు నా పట్ల కృప చూపించాడు. నేను చేసిన తప్పులకు ఆయన నన్ను శిక్షించాలా. చూడండి, 103వ కీర్తనలోనికి వెళ్దాం. 103వ కీర్తనలోనికి వెళ్తే ఆ మాటలు 10వ చరణంలో అంటాడు, మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదు. ఏం చేశాడు అంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అనే విషయాన్ని చెప్పాడు. అంటే దేవుడు మనం చేసిన దానికి శిక్షించుంటే ఒక్కడు కూడా ఉండడు. కనుక దేవుని కృప ఉందనే విషయాన్ని గ్రహించగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం పాపం చేసాం, పాపానికి రావాల్సిన శిక్ష దేవుడు ఇవ్వకుండా కృప చూపించాడు అనేది ఈ ఎజ్రా ప్రార్థనలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎలాగా చేయాలి అనేది యొక్క విషయాన్ని, నేను అవిధేయుడును, నేను పాపాన్ని ఒప్పింపబడ్డాను, మూడవది ఒప్పుకున్నాను, ఇక 4వది దేవుని కృప అనే విషయాన్ని గమనించాడు. ఇక చివరి ఆ మాటలు 5వది ఏంటి అనంటే, ఇప్పుడు చదువుతూ ఉన్నాను చూడండి. 10వ వచనం నుంచి 12 వరకు ఉన్న వచన భాగంలో ఏం కనబడుతుంది అనంటే, చాలా దీనుడిగా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతా కూడా చాలా దీనుడిగా మనం దేవుని సన్నిధానానికి రావడం అనేది దీనులుగానే రావాలి. మనం ఆ యొక్క
తప్పులు చేసి చాలామంది ఏం చేస్తారు, తప్పులు చేసినా బుకాయించడానికి ప్రయత్నం చేస్తారు. తప్పులు చేసేసి నాదేం తప్పు అని అంటుంటాం. ఇలాగా అండం కాదు. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆ దీనుడుగానే రావడం అనేది. ఇప్పుడు చదువుతూ ఉన్నాను చూడండి. మా దేవా, ఇంత కృప నొందిన తర్వాత మేము ఏమి చెప్పగలం? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి. ఎంత దీనంగా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నట్లుగా దేవుని దగ్గరికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చే విధానం ఎలాగ రావాలంటే దీనులుగానే రావాలి. దీనులుగానే రావాలి. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అనంటే దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఆ మాటలు నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను చూడండి. కీర్తన గ్రంథానికి మనం వెళ్దాం. దేవుడు ఎలాంటి ప్రార్థన వింటాడో 34వ కీర్తనలో 6వ వచనంలో ఈ దీనుడు మొరపెట్టగా అని అన్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఎవరికి ఎలాగ రావాలి? నేను అర్హుడను కాదు, అసలు నేను ఎంత మాత్రం యోగ్యుడను కాను. నేను దీనుడిగా రా. దేవుని దగ్గరికి వచ్చే ముందు ఈ గర్వాలు, ఈ అహంకారాలు అన్నీ కూడా విడిచిపెట్టేశాయి. నేను ఎంత అపనమ్మకస్తుణ్ణి, నాలో ఏం మంచితనం లేదు, నేను మంచివాడిని కాదు అనే విషయాన్ని ఎవరికి వాళ్ళమే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యంలో చాలాసార్లు కూడా మనుషులు అలా రారు, దీనులుగా రారు. దీనులుగా రాకపోవడం చేత దేవుడు వారి ప్రార్థన ఆలకించడం లేదు అనేది మీరు గమనించాలని మనం చేస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగ రావాలి? దీనంగా రా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగా ప్రభు దగ్గరికి లోబడి రావడం నేర్చుకోవాలి. మీరు దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయంలోనికి వెళ్దాం. 8వ వచనంలో చదువుతున్నాను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి అనే మాట అన్నాడు. మనం రావడం అనేది ఎలాగ రావాలి? లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రతను మీ మీదికి నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించు. రా, దీనంగా రా, దేవుని దగ్గరికి రా. అప్పుడు ఏమంటున్నాడు? మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడల, మీ పిల్లల ఎడల చెరకు తీసుకుని పోయిన వారికి కనికరం పుట్టును అని అన్నాడు. మనం దీనులుగా వస్తే దేవుని కార్యాలు చూడగలం. దీనులుగా రావడం అనేది నేర్చుకోవాలి. ప్రభువా, నేను ఎంత పాపిని, ఆ దీనత్వం అనేది కావాలి. ఈరోజు ఎలాగ వస్తున్నా ఒకసారి ఆలోచించండి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలాంటి దృక్పథంతో ప్రభు దగ్గరికి రావాలో, ఎలాంటి మనసుతో వస్తూ ఉన్నాం. ప్రభువా, నేనే పాటి వాడిని, నేనే పాటి దానను. మీరు బైబిల్లో ప్రార్థన పరులందరూ కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో ఎంత దీనులుగా వచ్చారో. అందుకే అన్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా వారి ప్రార్థన ఆలకించాడు. ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చే ముందు మనం వస్తున్నప్పుడు ఎలాంటి మనసుతో వస్తూ ఉన్నాం? అలాంటి దీనులుగా మనం వచ్చినప్పుడు దేవుడు దీనుల పట్ల ఆయన కనికరిస్తాడు. ఇప్పుడు చూడండి 13వ వచనం నుంచి మనం వెళ్దాం. 13వ వచనంలో, అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తర్వాత మా దేవుడైన యెహోవా నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలగచేయగా మేము నీ ఆజ్ఞలను మీరి
ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లు, తప్పించుకొనుటకు సాధనమైన లేకుండానట్లు నీవు కోపపడదువు కదా అని అన్నాడు. ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దేవా, నువ్వు కోపడతావు, మేము తప్పులు చేశాము. ఇప్పుడు ఏం జరుగుతున్నది ఆ విషయాన్ని గురించి నువ్వు కోపపడదువు కదా అని అన్నాడు. దేవుడు మనం ఇలాగ రాకపోతే దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుంది. ఇప్పుడు ఆ కోపం మన మీదకి రాకుండానట్లు ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా, ఆ మాటలు మనం చదువుతున్నాం, మా దుష్క్రియలను బట్టి దేవుణ్ణి ఏమడుగుతున్నాడు అనంటే, దేవుణ్ణి ఆ యొక్క కనికరాన్ని కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను కనికరించు. మనం దేవుని యొక్క కనికరం కొరకు వెళ్ళాల్సిన అవసరత ఉంది. దేవా నన్ను కనికరించు, నేను తప్పు చేశాను. ఆ దీనుడుగా రావడం మాత్రమే కాదు, దేవుని యొక్క కనికరాన్ని కూడా కోరుకోవాలి. దేవా నన్ను కనికరించు. మనకు తెలుసు, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, పరిసయుడు, సుంకరి. ఏమన్నాడు సుంకరి ప్రార్థన చేసినప్పుడు? దేవా, పాపినైన నన్ను కరుణించు అని అన్నాడు. దేవుని ప్రార్థన చేసింది, దేవా కనికరించు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నా యోగ్యతను బట్టి, నా భక్తిని బట్టి, నేను చాలా మంచోడిని, నేను చాలా పెద్దవాడిని అందరికంటే, ఈ దృక్పథంతో వస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం దేవుని కనికరం కొరకు ఎవరిని కనికరిస్తాడు? మనం వాక్యంలో వెళ్దాం. ఆ మాటలు కూడా మీకు చదివి వినిపిస్తున్నాను. మీకా గ్రంథానికి వెళ్దాం. మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. 7వ అధ్యాయం 18వ వచనంలో చదువుతూ ఉన్నాను. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడయుడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచాడు. నువ్వు కోపపడదువు కదా అని అన్నాడు. నువ్వు కోపపడతావు అని అంటే ఇప్పుడు అంటున్నాడు, నువ్వు ఇప్పుడేమో ఇక మాటలు, వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వేమంటున్నావు? నువ్వు ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. దేవా నువ్వు కనికరించు. అందుకే పాపినా నన్ను కరుణించు అనగానే దేవుడు పాపిని కరుణించినట్లుగా చూస్తున్నావు. ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, దేవా నన్ను కనికరించు, నేను తప్పు చేశాను, నేను అపరాధిని, నేను దోషిని, ప్రభువా నన్ను కనికరించు అని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు కనికరిస్తాడు. దేవుని వాగ్దానం ఉన్నది. ఆయన ఎంత చక్కని వాగ్దానం ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. అందుకే 103వ కీర్తనలో నేను మీకు చదివి వినిపించాను కూడా, 12వ చరణాన్ని మీకు చదివాను కూడా. అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, దేవుని కృప ఆకాశము కంటే ఎంత ఎత్తుగా ఉన్నదో అని చెప్పడం మాత్రమే కాదు, 12వ చరణంలో చదువుతున్నాను, పరమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణను అంత దూరపరిచి ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడో, ఎంత కనికరము గలవాడో, మన పాపములన్నీ కూడా క్షమించగలిగిన దేవుడు. దేవుణ్ణి, దేవా నేను పాపిని, నన్ను కరుణించు. ఎజ్రా చేసిన పాపపు ఒప్పుకోలులో, ప్రభువా కనికరించు, నీ కృప కొరకు వేడుకుంటున్నావు, నీ కనికరం కొరకు వేడుకుంటున్నావు. ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చిన మనం, దేవా
ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నీ కనికరము. దేవుడు చెప్పాడు, ఎవరైతే ఇలా ప్రార్థన చేసుకుంటారో, దేవా నన్ను కనికరించు, కృప చూపించు అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో దేవుడు తప్పకుండా వారి పాపములను క్షమించే దేవుడు, వారి తప్పులను క్షమించే దేవుడు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేయరు, దేవా నన్ను కనికరించు, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేయరు. వారి తప్పులను ఒప్పుకోరు, వారి తప్పులను సరి చేసుకోరు. ప్రార్థనకు వస్తారు, ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకు రావడం లేదో ప్రశ్నించుకోరు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి కనికరించమని ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తాడో చదువుతూ ఉన్న యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 43వ అధ్యాయం 25వ వచనంలో చదువుతున్నాను. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవా పాపినైన నన్ను కరుణించు. దేవుడు కనికరము గల దేవుడు. ఎంత కనికరము గల దేవుడో. ఈరోజు దేవుని దగ్గరికి రాం, తప్పులు చేస్తాం. తప్పులు తెలిసిన తర్వాత ఒప్పుకొని సరి చేసుకోవడం చాలా అవసరం. అది కూడా ఎలాగ రావాలో చాలా స్పష్టంగానే చెప్పుకుంటూ వచ్చాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే, ఎజ్రాకు తెలుసు. ఎజ్రాకి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు, నేను నా తప్పులను ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. ఈ రోజున మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను కనికరించయ్యా. మన దేవుడు ఎలాంటి దేవుడో ఎజ్రాకి తెలుసు. ఈరోజు చాలామంది మన దేవుడు ఎలాంటి వాడో తెలియదు, అందుకే ప్రార్థన చేయడం చేతకాడంలా. మన దేవుడిని తెలిస్తే మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలం. దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం, 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 31వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఆయన నీ చెయ్యిని, దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు, గనుక నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. ఇది ఎజ్రా గ్రహించింది. దేవా నువ్వు కనికరం గల దేవుడివి, నువ్వు కోప్పడేవాడు కాదు. దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు, దేవా నువ్వు కనికరము గల దేవుడివి. అందుకే ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను కనికరించు. ఎజ్రా చేసిన ప్రార్థనలో మనం గమనిస్తూ ఉన్నాం. ఏమని చెప్పుకుంటూ వచ్చాడు? మేము నాశనమగు వరకు అనే వశని అయిక లేకుండా నువ్వు కోపపడుదువు కదా. అంటే నువ్వు కోప్పడే దేవుడివే, కానీ నీ దగ్గరికి మేము దీనులుగా వచ్చి తప్పులు ఒప్పుకుంటే, సరిదిద్దుకుంటే నువ్వు మమ్మల్ని కనికరించేవాడివి. ఇది ఎజ్రా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి. ఇప్పుడు ఏంటి? చివరిగా మనం వెళ్దాం, 15వ వచనానికి వెళ్తున్నాను. యెహోవా ఇశ్రాయేలు దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు. నువ్వెవరివి? నువ్వు నీతిమంతుడవై ఉన్నావు. అందువల్లనే నేటి దినము ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిన అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు నీతిమంతుడవు,
ఆ మాటలు నీతిమంతుడువు అండంలో ఉద్దేశం ఏంటంటే నువ్వు నమ్మదగిన వాడివి, నువ్వు నమ్మదగిన వాడివి. చాలాసార్లు కూడా దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎంత నమ్మదగినవాడో మీరు కిందకి రండి, 9వ అధ్యాయంలో 9వ వచనం చివరికి రండి. ఒక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపించితివి. నువ్వు నీతివంతుడవు, మాకు ఆశ్రయం ఇచ్చావు, నువ్వు నమ్మదగిన వాడివి. మేము నమ్మదగిన వారం కాదు. దేవుని సన్నిధిలో తను గ్రహిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున నువ్వు నీతిమంతుడు, నువ్వు నమ్మదగిన వాడివయ్యా. ఎంత నమ్మదగిన వాడివి. దేవుని యొక్క వాక్యంలో మనం కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. ఆ మాటలు నేను మీకు చదివి వినిపిస్తూ ఉన్నాను, చూడండి. నువ్వు ఎంత నమ్మదగిన వాడివి, ఎంత నీతిమంతుడివి. 106వ కీర్తనలోనికి వెళ్దాం. 46వ చరణంలో వారిని చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించాను. నీవే చేశావు. కోరేష్కి కరుణ పుట్టించావు. ఇప్పుడు వెళ్తున్నాడు కోరేష్ ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టుకోండి. అన్యరాజు దేవుడు ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి కనికరాని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నేను కనికరపడే దేవుణ్ణి, నేను నీ చెయ్యి విడువను, నేను వదిలే దేవుణ్ణి కాదు నేను. అందుకే ఈ రాత్రి సమయంలో మనం ప్రార్థనకు వచ్చిన మనం ఎలాగ ప్రార్థన చేయాలి, ఎజ్రా ఎలాగ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన విధానాన్ని మనం నేర్చుకోవలసిన వారమే ఉంటున్నాం. దేవుడు ఎటువంటి దేవుడు? దేవుడు విడిచిపెట్టేసే దేవుడు కాదు తన బిడ్డలను. తనకు మొరపెట్టే వారికి, తన యందు విశ్వాసం ఉంచే వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు వెళ్ళి ప్రభువునందు విశ్వాసం ఉంచిన నీవు, దేవా నేను తప్పు చేశాను, నాకు సహాయం చెయ్యి అని అంటే దేవుడు ఎంత కనికరము గల దేవుడో, ఎంత జాలి కలిగిన దేవుడో. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. 31వ అధ్యాయం 6వ వచనంలో, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు, వదిలేడు నిన్ను. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పో అని చెప్పే దేవుడు కాదు. దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఎంత అద్భుతమైన ఇక ఎందుకు అలాగ ప్రార్థన చేయగలిగాడు అనంటే, ఎజ్రా చేయగలిగిన ప్రార్థనలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఎజ్రాకు తెలుసు దేవుడు ఎలాంటి వాడో. దేవుడు ఎలాంటి వాడో తెలుసు. దేవుడు కనికరపడే దేవుడు. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము నమ్మదగిన వారం కాదు, నువ్వు నమ్మదగిన వాడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు మాట తప్పేవాడివి కాదు. నువ్వు ఏదైతే చెప్పావో నేను విడువను అని చెప్పావు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఎజ్రా ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ఆ మాటలు మనం చూస్తున్నాం. చిత్తగించము, మేము మీ సన్నిధిలో అపరాధులము. ఒప్పుకుంటున్నాడు, దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, మేము అపరాధులము. నీ సన్నిధి నిలుచుటకు అర్హులము మేము మీ దగ్గర నిలబడడానికి కూడా యోగ్యత లేదు మాకు.
దేవుని దగ్గర ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో మొట్టమొదట మనం గమనించవలసిన విషయం, దేవుని దగ్గరికి వెళ్ళి మన జీవితాలని సరి చేసుకున్నప్పుడు దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కోప్పడే దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన నమ్మదగినవాడు. ఏదైతే ఆయన చెప్పాడో, నిన్ను చెయ్యి విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఆయనను విడిచిపెడుతున్నావు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడంలా. దేవుడు వదలడంలా. నువ్వు వదిలేసావు. నువ్వు ఆ యొక్క పాపం చేసి అపరాధివైపోయి నువ్వు దేవుణ్ణి వదిలేసావు. నువ్వు దేవునికి దూరం అయిపోయావు. నువ్వు అవిధేయుడు అయిపోయావు. నువ్వు గర్విష్ఠు అయిపోయావు. నువ్వైపోయావు. నీవు పశ్చాత్తాపడలేదు. నువ్వు పాపం చేస్తున్న పాపమని నువ్వు ఎరగడం లేదు. అందుకే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది. ఎజ్రా దాన్ని గుర్తించగలిగాడు. గుర్తించి చేసిన పని, మనం నేర్చుకోవాల్సిన పాఠం, విధేయత చూపాలి. రెండవది చెప్పాడు, నేను తప్పు చేశానని దేవుని వాక్యం ద్వారా నాకు అర్థమైంది. మూడవది, అర్థమైంది కనుక ఒప్పుకున్నా. ఒప్పుకోవడం ఎలాగా ఒప్పుకున్నా అది దేవుని యొక్క కృప. నాలుగవది మనం దేవుని కృప. మూడవది ఆయన ఒప్పుకోవడం. నాలుగవది కృప. ఐదవది దీనుడిగా వచ్చాను. ఆరవది నీ కనికరం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏడవది నువ్వు నమ్మదగిన వాడివి. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, దేవుడు నమ్మదగిన వాడు అయినప్పుడు నువ్వేం చేయాలి? ఇంతవరకు నమ్మకంగా లేవు. ఇప్పుడైనా నమ్మకంగా ఉండు. చెప్పేసుకుంటాం చాలాసార్లు కూడా, నువ్వు నమ్మదగిన వాడు అయ్యా, నువ్వు నమ్మదగిన వాడిగా ఉండు. ఇప్పుడు వాక్యం విన్నావు కదా, సరి చేసుకో, మార్చుకో, ప్రవర్తన మార్చుకో, విధేయత చూపడం నేర్చుకో, పశ్చాత్తాపడు. దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు పశ్చాత్తాపడు. దేవా, నిజమే, నేనెంత అవిధేయుడిని, నేనెంత అపరాధిని, నేనెంత పాపిని. ఇది కీర్తనగాడు చేయగలిగాడు. 51వ కీర్తనలో చాలా చక్కగా చేశాడు. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణించుము అని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేశాడు? నీ వాత్సల్య బాహుల్యము చెప్పున, నా యోగ్యతను బట్టి కాదు, నీ వాత్సల్యం, నీ ప్రేమ చేత. ఏమన్నాడు? నా అతిక్రమలను తుడిచివేయి, నా అతిక్రమాల్ని తుడిచివేయి, నా దోషములను కడుగు, నా పాపము పోవున. 3 విషయాలు చెప్పి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. కడుగు. ఎలాగ కడగమని అడిగాడు అనంటే, కీర్తనలో మనం చదువుతున్నాం 7వ వచనం, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నన్ను కడుగు. ఈరోజు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, దేవుని సన్నిధానానికి వచ్చి మనం కడగమని అడుగుదాం, ఒప్పుకుందాం, సరి చేసుకుందాం.
అప్పుడు దేవుడు కనికరించే దేవుడు. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. మనం నమ్మకంగా మనం ఒప్పుకొని సరి చేసుకుంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. కనుక ఈ రాత్రి సమయంలో ఎజ్రా ఇలాంటి ప్రార్థన చేయడం వలన ఇశ్రాయేలు ప్రజల్లో ఒక గొప్ప ఉజ్జీవం వచ్చింది. దేవుని మందిరం కట్టబడింది. దేవుని కార్యాలు ఆ దినమున వారు చూడగలిగారు. ఈరోజు మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలంటే ఇవి 7 విషయాలు చాలా ప్రాముఖ్యం. ఇవే లేనప్పుడు మనం ఏ కార్యాన్ని చూడలేం, ఏ దీవెన కూడా చూడలేం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. Subscribe now and press the bell icon. Never miss an update.